శ్రీ బిపిన్ చంద్ర గారి ఆధునిక భారతదేశ చరిత్ర 15వ భాగం 27-20 లార్డ్ హేస్టింగ్స్ హయాంలో రాజ్య విస్తరణ. రెండవ ఆంగ్ల మహారాష్ట్ర యుద్ధం మరాఠా నాయకుల శక్తిని తుత్తినీరు చేసిందే తప్ప వాళ్ళ చైతన్యాన్ని కాదు. స్వాతంత్ర్య నాశనం వాళ్ళ హృదయాన్ని ఇంకా పెరుగుతూనే పోయిన స్వాతంత్రాన్ని తిరిగి పొందడానికి, గత ప్రతిష్టని తిరిగి పొందడానికి 1817లో వాడు చిట్ట చివరి ప్రయత్నానికి తెగించి మరాఠా నాయకుల ఐక్య సంఘటన రూపొందించడంలో విశ్వ నాయకత్వ పాత్ర నిర్వహించి పూనా దర్బారులోని మొగుడై వచ్చి తిష్టవేసిన బ్రిటిష్ ప్రతినిధి ప్రెసిడెంట్ కఠోర అదుపాజ్ఞలకు తట్టుకోలేక పేష్వా పొగలు సెగలు. అందుకని మహారాష్ట్ర నాయకులు ఒక తాటి మీదికి తెచ్చే ప్రయత్నంలో పేష్వా చొరవ తీసుకున్నారు. కానీ మహారాష్ట్రులు ఈసారి కూడా నిర్దిష్టమైన సమైక్య కార్యాచరణ పథకాన్ని రూపొందించుకోవటంలో విఫలమై 1817 నవంబర్లో పేష్వా పూనాలోని బ్రిటిష్ ప్రతినిధి కోఠీని ముట్టడి, నాగపూర్ అప్పాసాహెబ్ బ్రిటిష్ కోఠీ మీద దాడి చేశారు. మాధవరావు హోల్కర్ యుద్ధ సన్నాహాలు, గవర్నర్ జనరల్ లార్డ్ హేస్టింగ్ విలక్షణ తీక్షణలతో ఎదురు దెబ్బతీశారు. సింధియా బ్రిటిష్ సార్వభౌమాధికారం ముందు తలవంచారు. పేష్వా భోన్స్లే హోల్కర్ల సైన్యాలు ఓడిపోయి పేష్వా గద్దె దిగి బ్రిటిష్ వాడు ఇచ్చిన పింఛన్ స్వీకరించి కాన్పూర్ సమీపంలో బితూరుకు ముఠాముల్లే సర్దుకు వెళ్ళారు. అతడి రాజ్యంలో కొంత భాగాన్ని విశాల బొంబాయి రాష్ట్రంలో కలుపుకున్నారు. హోల్కర్ భోన్స్లే సైన్య సహకార ఒడంబడికను అంగీకరించి మరాఠా నాయకుడు 50 మంది తమ సంస్థానాల్లో విశాల భూభాగాన్ని బ్రిటిష్ వాళ్ళకి దఖలుపై మరాఠా అభిమానాన్ని సంతృప్తి పరచడానికి బ్రిటిష్ వాళ్ళు పేష్వా భూభాగంలో కొంత భాగంలో సతారా సంస్థానం ఏర్పాటు చేసి ఛత్రపతి శివాజీ వారసులకు ఇచ్చేసి సతారా పూర్తిగా బ్రిటిష్ వాళ్ళ అధీనమైపోయి భారతదేశంలో మిగతా ప్రభువుల మాదిరి మరాఠా నాయకుడు కూడా బ్రిటిష్ వాళ్ళు దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి మనుగడ సాగి రాజపురాణ సంస్థానాలు అనేక దశాబ్దాలుగా సింధియా హోల్కరుల ఆధిపత్యం కింద ఉద్దుగుతున్న మహారాష్ట్రుల పతనంతర సంస్థానాలు ఏవీ తిరిగి స్వాతంత్రం ప్రకటించే ఓపికల బ్రిటిష్ వాళ్ళ ఆధిపత్యాన్ని ఈ విధంగా 1818 నాటి పంజాబ్ సింధుల మీద దిగిన భారత ఉపఖండం యావత్ బ్రిటిష్ వాళ్ళ ఆధిపత్యం కిందకి వచ్చేసి కొంత భూభాగాన్ని బ్రిటిష్ వాళ్ళు నేరుగా పరిపాలించి మిగతా భూభాగాన్ని వాళ్ళ అడుగులకు మడుగులతో స్వదేశ సామంత రాజులు పాలించి. అయితే ఈ స్వదేశ సంస్థానాలు సైన్యం కానీ విదేశ వ్యవహారాలు స్వతంత్రంగా నిర్వహించే హక్కు కానీ లేవు. తమ భూభాగాల్లో విడిసిన సైనిక కంపెనీ సైన్యాల పోషణకు భారీ మొత్తాలు చెల్లించారు. ఆంతరంగిక వ్యవహారాల్లో స్వతంత్రం ఉన్నదన్న మాటే కానీ ప్రెసిడెంట్ రూపంలో దిగిన బ్రిటిష్ అధికారి ముందు తల వంచారు. వాళ్ళు ఎల్లకాలం తమ సత్ప్రవర్తన నిరూపించుకునే పరీక్షార్థులాగా బతికారు. ఇకపోతే బ్రిటిష్ వాళ్ళు మాత్రం భారతదేశపు ప్రకృతి స్థిరమైన సరిహద్దులోకి చొచ్చుకుపోబడ స్వతంత్రులైపోయారు. బ్రిటిష్ అధికార స్థిరీకరణ 2వ అధ్యాయం 1818 నుంచి 1857 మొదటి భారత స్వాతంత్ర సమరం అన్నాను. 1818 నుంచి 57 నాటి బ్రిటిష్ వాళ్ళు యావత్ భారతదేశాన్ని జయించే కర్తవ్యాన్ని పూర్తి చేశారు. సింధు పంజాబుల్ని కూడా జయించి అవధ్ మధ్యప్రదేశ్ అనేక చిల్లర మల్లర సంస్థాన బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనమై సింధ్ ఆక్రమణ
యూరప్ ఆసియాలలో ఇంగ్లీషు వాళ్ళకి రష్యన్లకి మధ్య పెచ్చు పెరిగిపోయే ప్రతిస్పర్ధల ఫలితంగా ఆఫ్ఘనిస్తాన్ పర్షియాల మీదుగా రష్యా భారతదేశం మీద దాడి చెయ్యొచ్చనే భయం కారణంగా బ్రిటిష్ వాళ్ళు సింధు రాష్ట్రాన్ని జయించి రష్యా ప్రభావాన్ని తిప్పికొట్టడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్ పర్షియాలలో తనకు పలుకుబడిని పెంచుకోవాలి నిర్ణయం తీసుకో సింధుని తమ ఆధిపత్యం కిందకి తెచ్చుకున్నప్పుడే తమ రష్యా వ్యతిరేక విధానం విజయవంతం అవుతుందని బ్రిటిష్ వాళ్ళు భావించి సింధు నది ద్వారా అందుబాటులో వాణిజ్యావకాశాలు ఒక అదనపు ఆకర్షణ 1832లో చేసుకున్న ఒడంబడిక ద్వారా సింధులోని నదులు రహదారులు బ్రిటిష్ వ్యాపార వాణిజ్యాలకు బాగా తెలుసుగా అమీర్లని పిలువబడే సింధు ప్రభువులు 1839 సైన్య సహకార ఒడంబడిక మీద సంతకాలు చేసి సింధు ప్రాదేశిక సమగ్రత పరిరక్షింపబడుతుందని లోగడ ఇచ్చిన వాగ్దానాలను ఖాతరు చెయ్యకుండా బ్రిటిష్ వాడు 1843లో సింధుని స్వాధీనం చేసి ఈ దండయాత్రకి సారథ్యం వహించి సర్ చార్లెస్ నేపియర్ తన డైరీలో ఇలా రాసుకున్నాడు ఏమని సింధుని ఆక్రమించుకునే హక్కు మనకు లేదు అయినా ఆక్రమించుకోండి ఇది బహులాభసాన్ని ఉపయోగకర దుర్మార్గాన్ని కోర్పదకి మానవ సహజమైన ప్రతీక అవుతుంది ఈ కర్తవ్యాన్ని నెరవేర్చినందుకు గాను సర్ చార్లెస్ నేపియర్ 7 లక్షల రూపాయల నగదు బహుమతి గుర్తు పంజాబ్ అక్కర్ 1839 జూన్లో మహారాజా రంజిత్ సింగ్ మరణంతో పంజాబ్లో రాజకీయ అస్థిమిత పరిస్థితులు వచ్చాయి. చకచకా ప్రభుత్వాలు మారాయి. స్వార్థపరుడు అవినీతిపరుడు నాయకులుగా రంగ ప్రవేశించాయి. చెత్త చివరి అధికారం ధైర్యోపేత దేశభక్తి ప్రేరిత సైన్యం చేతుల్లోకి మారి కానీ బొత్తిగా క్రమశిక్షణ లేని సైన్యం. 1809లో బ్రిటిష్ వాడు మహారాజా రంజిత్ సింగ్తో అవిచ్ఛిన్న స్నేహ సంధి చేసుకున్న ఈ పరిస్థితుల్లో వాళ్ళ ప్రకృతి చూపు సత్యది నది మీద కాలవల పంచనదుల ప్రవహించే సుజల సుఫల పంజాబ్ మైదానం మీద పడి పంజాబ్ని స్వాధీనం చేసుకోవడానికి దండయాత్ర చేయాల్సిందే అని బ్రిటిష్ అధికారులు తెగ మోగారు. 1844 నవంబర్లో సిక్ ద్వేషగా ప్రతీతి పొందిన మేజర్ బ్రాడ్వుడ్ బ్రిటిష్ ప్రతినిధిగా లూధియానా వెంటనే పగబట్టినట్టు ప్రవర్తిస్తే సిక్కుల్ని రెచ్చగొట్టే చర్యలు చేయాలి. రేపు మాపు సైన్యం తమ అధికార పదవును ఆస్తిపాస్తుని కూడా బెరుక్కుంటుందని అవినీతి పరులైనటువంటి బ్రిటిష్ నాయక అధికారులు గ్రహించారు. కాబట్టి ఆ ప్రమాదం నుంచి బయటపడటానికి సైన్యాన్ని బ్రిటిష్ వ్యతిరేక యుద్ధంలో మూసేస్తే విరగడవుతుందని నాయకులు అధికారులు దురాలోచన చేసి ఇంతలో వంతెనలకు ఉపయోగించే పడవ బొంబాయి నుంచి ఫిరోజ్పూర్ చేరాయని సమాచారం పంజాబ్లో గుప్పం ముందు తట్టుస్థానంలో అదనపు బలాల కోసం మార్కాసులు తయారయ్యాయి. అదనపు రెజిమెంట్లు పంజాబ్ సరిహద్దులకు బయలుదేరి బ్రిటిష్ వాళ్ళు పంజాబ్ ఆక్రమణకు సర్వసిద్ధంగా ఉన్నారని పంజాబ్ సైన్యానికి బోధపడి పంజాబ్ సైన్యం వెంటనే ప్రతికూల చర్యలు తీసుకోవటం ప్రారంభింది. గవర్నర్ జనరల్ లార్డ్ హోర్జింగ్ కింద సర్వసేనాధిపతి అయిన లార్డ్ గౌ ఫిరోజ్పూర్ దిక్కుగా పురోగమిస్తున్నాడనే వార్త డిసెంబర్లో అందగానే పంజాబ్ సైన్యం బ్రిటిష్ బలాన్ని దెబ్బతీయటానికి సిద్ధం. విదేశీ ప్రమాదం హిందూ ముస్లిం సిక్కుల్ని ఏకం చేసి పంజాబ్ సైన్యం ఆదర్శప్రాయమై ధైర్య సాహసాలతో వీరోచితంగా కానీ పంజాబ్ నాయకులు కొందరు దేశద్రోహులుగా మారి ప్రధానమంత్రి రాజాలాల్ సింగ్ సర్వసేనాధిపతి మిజార్ తేజ్ సింగ్ శత్రువులతో రహస్యంగా మంతనాలు చేసి పంజాబ్ సైన్యం చివరికి ఓటమి అంగీకారం. 1846 మార్చి 8
అవమానకరమైన షరతులతో లాహోర్ సంధిపత్రం మీద సంతకాలు చేసి జలంధర్ అంతర్వేది బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకొని జమ్మూ కాశ్మీర్ 50 లక్షల రూపాయలు రాజా గులాబ్ సింగ్కు స్వాధీనం చేసి పంజాబ్ సైన్యం 20,000 కాల్ బలాన్ని 13,000 ఆస్తిక బలాన్ని తరిగిపోయి బలిష్టమైన బ్రిటిష్ సైన్యం లాహోర్లో తిష్టేస్తుంది. తర్వాత 1846 డిసెంబర్ 16 మరొక ఒప్పందం మీద సంతకాలు చేసి దాని ప్రకారం రాష్ట్రంలోని ప్రతి శాఖ మీద లాహోర్లోని బ్రిటిష్ రెసిడెంట్కు సంపూర్ణాధికారాలు వచ్చి ఆ రోజు నుంచి బ్రిటిష్ రెసిడెంట్ పంజాబ్ వాస్తవ ప్రభుత్వ అధినేత అయి పంజాబ్ తన స్వాతంత్రాన్ని కోల్పోయి సామంత రాజ్యంగా దిగజారి. అయినా కూడా బ్రిటిష్ అధికారులు సామ్రాజ్యవాద దురాక్రమణ పూరిత వర్గాలు ఇంకా అసంతృప్తిలోనే పంజాబ్ మీద బ్రిటిష్ వాళ్ళు ప్రత్యక్ష పరిపాలన రుద్దాలని వాడు ఆరాటపడ్డారు. 1848లో స్వాతంత్ర ప్రియులైన పంజాబీ ప్రజలు అసంఖ్యాక స్థానిక తిరుగుబాట్లు చేసినప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యవాద దురాక్రమణ పూరిత వర్గాల కోరిక ఈరేడే సమయం కలిగింది. ముల్తాన్లో ముల్రాజ్, లాహోర్ సమీపంలోని ఛత్తర్ సింగ్, అత్తర్వాలా లేవదీసిన తిరుగుబాటు చాలా ప్రముఖమై పంజాబీ ప్రజలు మళ్ళీ మరొకసారి నిర్ణయాత్మక ఓటమి చవి చూశారు. లార్డ్ డల్హౌసీ ఈ అవకాశాన్ని ఉపయోగించి పంజాబ్లోని బ్రిటిష్ రాజ్యంలో కలుపు. ఈ విధంగా భారతదేశం ఆఖరి స్వతంత్ర రాజ్యం బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం. డల్హౌసీ రాజ్య విలీన విధానం 1848. లార్డ్ డల్హౌసీ 1848లో భారతదేశానికి గవర్నర్ జనరల్. అక్కడ వీలైనంత ఎక్కువ భూభాగంలో ప్రత్యక్ష బ్రిటిష్ పరిపాలన విస్తరింపచెయ్యాలని మొదటి నుంచి పట్టుదల. కొంచెం ముందు వెనకలుగా భారతదేశంలో స్వదేశ రాజ్యాలు పూర్తిగా అంతరించిపోవటం ఖాయం అని డల్హౌసీ ప్రకటించి స్వదేశ రాజుల అవినీతిమయ ప్రజాపీడన పరిపాలన కన్నా బ్రిటిష్ పరిపాలన 1000 రెట్లు నయం అనే అతడి నమ్మకం. ఈ రాజ్య విలీన విధానాన్ని కారణం అంటారైతే అది కేవలం పైకి చెప్పే కారణం. బ్రిటిష్ ఎగుమతులతో భారతదేశాన్ని నింపెయ్యాలనే ఆంతర్యం అసలు దోగడు. ఇతర దురాక్రమణ పూరిత సామ్రాజ్యవాద వరబడిలోనే డల్హౌసీ కూడా భారత స్వదేశ సంస్థానాలు బ్రిటిష్ ఎగుమతులు దెబ్బతింటానికి స్వదేశ రాజుల అవకతవక పరిపాలనే కారణమని భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య నిర్వహణ కర్తవ్య పరిపూర్తితో స్వదేశ మిత్ర రాజులతో అవసరం మీరిపోయి కాబట్టి ఇక వాళ్ళని వదిలించుకోవటమే తక్షణ కర్తవ్యం. మిగతా విషయాలు రేపు చూద్దాం.